మా ఫ్రెండ్స్ అందరూ గాజులు కొనుక్కోవడానికి పోతున్నారు. నా దగ్గరనేమో ఒక్క రూపాయి లేదు. మా బావ దగ్గర నుంచి 200 తీసుకొని గాజులు కొనుక్కోండి. ఏమంటాడేమో బావా పైసలు లేవే పైసలు లేక కూర్చున్నా అడుగుదామని చెప్పి పైసలు అవుకో ఎప్పుడు అడిగినా పైసలు ఏమంటావు పో మరి ఎందుకుంటాను ఒక పొమ్మకపోడా నిన్ను 1000 అడగలే అడిగింది 200. అరే నా దగ్గర లేవే అడగచ్చుకోపోయినాను పోయి ఇంటింటి కన్నా అయ్యా తెచ్చి పెడతాను మేము తెచ్చుకుంటాను. నీకు మధ్యలో మా అయ్య ఎందుకు వచ్చాడు చెప్పు. మేము అనుకో పండుగ కడతాను మరి మా అయ్య లేడని మా అయ్యని అడగలేదు. గోడ మీద కూర్చొని పెద్ద కోతులు కొడతాను వచ్చేదాన్ని పోయేదాన్ని చూసుకుంటా. ఎవరు చూసిరా నేను మా తెలిస్తే ఇట్లా పోయేటోళ్ళు అందరిని చూస్తున్న వాళ్ళు అందరూ మా చెప్తారు నాకు. ఇదే పని అయ్యా నా వెనక నా ముడ్డే తిరుగుతావా? నీ వెనక నేను చిచి నువ్వు నా వెనక తిరుగుతావు. నాకు ప్రశాంతంగా కూర్చొని బాధ చెప్పు. 200 ఇస్తేనే పోతా. నువ్వు కను మూసుకో. ఎంతసేపు వీకు నా ఇదికి చూసినావు అనుకో ఈ బాగా కొడతాడు ఉప్పు ఈ అబ్బాయి ఉన్న 20 రూపాయలు పట్టుకొని పోతా. 200 అయితే ఇచ్చిండు ఎట్లా కాదు అనుకుంటాం. దొంగ మొక్క పూడు 200 అడిగితే 20 రూపాయలు ఇచ్చిండు. ఒక